ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మనకి 31వ తేదీ అంటే మనకు ఉగాది వెళ్ళిన మరునాడు సోమవారం రోజున మనకి ఒక 2 పండగలు రాబోతున్నాయి. చాలామంది వీటి గురించి మృగ్యం అంటే వదిలేశారు, ఎవరు చేసుకోరులే అనేటువంటి భావనతో చాలామంది వీటిని వదిలేస్తున్నారు. కానీ ఆ రోజు విశేషమైనటువంటి 2 పండుగలు ఉన్నాయి మనకి. ఒకటి మాస గౌరీ వ్రతం, అంటే దీర్ఘ సుమంగళి యోగం కొరకు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నవాళ్ళు కానివ్వండి, అలాగే లక్ష్మీ లోటుతో బాధపడుతున్నవారు, ఈ వ్యక్తులు తప్పకుండా ఈ మాస గౌరీ వ్రతాన్ని చేసుకున్నట్టయితే చాలా మంచి శుభయోగం. అంతకు మించినటువంటి ఒక శుభయోగం ఉంది. వివాహం కాక ఇబ్బందులు పడుతున్నవారు, జన్మజాతకంలో జన్మస్థ, ద్వితీయ స్థాన, చతుర్థ, అష్టమ, సప్తమ, వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దోష ప్రభావం చేత వివాహం ఆలస్యమవుతుంది అని అనుకుంటున్నవారు, నిజం చెప్పాలంటే 8 సంవత్సరాల పూర్వం మాత్రం వివాహం చేసేవారికి కుజదోష ప్రస్తావన ఉంటుంది. ఆ ప్రస్తావన కుజదోషం గురించి అప్పుడు ఉంటుంది. కానీ 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కుజదోషం పరిహారం గురించి మనం మాట్లాడుకునేటువంటిది కరెక్ట్ కాదు. సరే, ఎలాగూ సమాజంలో అలా ఒడిదుడుకులతో వెళ్తున్నాం కదా, కాబట్టి కుజదోషం యొక్క ప్రభావం ఉన్నది అనుకున్నవారు ఈ మాస గౌరీ వ్రతాన్ని ఆచరించండి. గౌరీదేవి పూజ, అలాగే ఈ పార్వతీదేవి గౌరీదేవిగా మారుతూ శివుణ్ణి ప్రసన్నం చేసినటువంటి కథను వినండి. పసుపు గౌరిని చేసుకొని తులసి చెట్టు కింద కానీ, లేదా బిల్వము చెట్టు కింద కానీ, లేదా మన ఇంటి దేవాలయములో అంటే ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదిలో ఈ గౌరీ వ్రతాన్ని ఆచరించవచ్చు. గౌరీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి. దానికి వీలైతే బ్రాహ్మణుని పిలవండి. శ్రీ సూక్త విధానంగా గౌరీదేవి పూజ చేసుకొని గౌరీదేవిగా పార్వతీదేవి శివుణ్ణి ప్రసన్నం చేసినటువంటి కథను వినండి, సరిపోతుంది. ఈ అమ్మవారి గౌరీ అష్టోత్తరాన్ని చదువుకోండి. బ్రాహ్మణుడు లేకపోతే మీరే అమ్మవారిని ఆవాహన చేసి గౌరమ్మను తయారు చేసుకొని పసుపు పెట్టేసి గంధాలంకారం చేసి కాస్త గౌరీ సూక్తంతో గౌరీ అష్టోత్తరాన్ని చదువుకొని అమ్మవారికి అక్షింతలు వేసి ధూపము దీపము నైవేద్యం పెట్టుకొని, అమ్మ నా జాతకంలో ఉన్నటువంటి సంతాన నష్టముగా, దీర్ఘ సుమంగళ యోగం కొరకుగా, సంతాన నష్టము లేకుండా మంచి అనుకూలవంతమైన సంతానం పొందడానికి, దీర్ఘ సుమంగళ యోగాన్ని పొందడానికి, ధనప్రాప్తి కొరకు, వృత్తుల అభివృద్ధి కొరకు, జనాకర్షణ కొరకు ఈ గౌరీదేవి మీరు పూజ చేస్తున్నాను తల్లని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసి కాస్త అమ్మవారికి వాళ్ళ పులిహోర అంటే చింతపండుటువంటి పులిహోరని అమ్మవారికి నివేదన చేసి 10 మందికి పంచి, ఒకళ్ళో 2 ముత్తైదువులకి మీరు వస్త్రము కానీ, జాకెట్ ముక్క కానీ, పసుపు కుంకుమ కానీ చేసి నమస్కారం చేసుకోండి. దాంతో మనకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. సంతానం లేమితో బాధపడుతున్న వారికి సంతాన ప్రాప్తి, ఆరోగ్యం బాలిన వారికి ఆరోగ్యం, ధనము లేని వారికి ధనము, కుజదోషం ఉన్నటువంటి భావన ఉన్న వారికి కుజదోష నివారణ, జనాకర్షణ పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది అమ్మవారికి. ఈరోజు మనకి ఇంకొక పండుగ కూడా ఉందండోయ్, అదే మత్స్య జయంతి. అంటే వాళ్ళ మత్స్య జయంతి అంటే మనం చూడండి, ప్రకృతిలో మనము పూజ చేసేటువంటి విధానం ఎంత బాగుంటుందో. అందుకే మత్స్య జయంతి రోజున మీరు తప్పకుండా మీరు చెరువుల దగ్గర కానీ, లేదంటే మన నదుల దగ్గరికి కానీ, లేదంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ మత్స్యాలకి అంటే ఆ చేపలకు కావాల్సిన ఆహారాన్ని వాటికి ప్రసాదంగా పెట్టండి, అవి భోంచేస్తాయి. ఇది కొంత శుభాన్ని. అలాగే మత్స్య జయంతి స్వామివారికి అనుగ్రహాన్ని పొందడానికి ఇంటిలో మత్స్యయంత్రం కనుక ఉంటే ఆ మత్స్యయంత్రానికి మనం పూజ చేసుకొని దాన్ని ఇంటికి కనుక కట్టుకున్నట్టయితే తప్పకుండా ఇంటిలో ఉన్నటువంటి సమస్త దోషాలు, ఏ దోషాలు, ఈ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. భగవంతుని ప్రసన్నం చేసుకుంటే అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి. కాబట్టి మత్స్యయంత్రం ఉన్న వాళ్ళు తప్పకుండా మత్స్యయంత్రానికి పూజ చేయండి. లేదా మత్స్యయంత్రం లేని వాళ్ళు ఇవాళ విష్ణుమూర్తి గారి అష్టోత్తరం చదువుకోవడం, ఆ భగవన్నామ స్మరణ వల్ల మనకి మత్స్యరూపమైనటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని ధన కనక వస్తువాహన ప్రాప్తి, ఇంటిలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోయేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ముఖ్యంగా కార్యాలయాలు, వ్యాపార స్థలాల్లో ఆటంకాలు ఏర్పడుతూ అనేక ఇబ్బందులు అవుతున్నాయి అనుకున్న వారు, అంటే కన్స్ట్రక్షన్లో కానీ అనేక రకాల వ్యాపారంలో కానీ, వీరందరూ కూడా ఈరోజు కనుక మీరు మత్స్యయంత్రాన్ని
అభిషేకం చేసి అర్చన చేసి మన కార్యాలయాలు కట్టుకున్నట్టయితే తప్పకుండా మీకు కిరాణా షాప్ నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు మొదలుపెట్టి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి, అది ఫార్మా కావచ్చు, ఇంకేదైనా కంపెనీ కావచ్చు, దానికి మత్స్యయంత్ర స్థాపన చేసినట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ మత్స్యయంత్రానికి అభిషేకం చేస్తామో ఆ నీటిని కూడా మనము ఆ కార్యాలయ పారిశ్రామిక స్థలాల్లో మనం చల్లుకున్నట్టయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆ మత్స్యేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకొని విష్ణుమూర్తి యొక్క అంశమైనటువంటి మత్స్య రూపమైనటువంటి ఆ స్వామి వారిని నిరంతరం అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. తప్పకున్నటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈరోజు మనము గొడుగు, చెప్పులు, తెల్లని వస్త్రము బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలా చేయడం వల్ల కూడా మనకి సమస్త శుభయోగాలు, ఆనందమయ శుభస్థితి పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. ఇలా 2 విధాలుగా మనము ఈ పండుగలు జరుపుకొని ఆనందమయ శుభ ఐశ్వర్య యోగాలు పొందుకోవచ్చిన విషయాన్ని తెలుసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ఇటువంటి అనేకమైన శుభ విశేషాల గురించి మన ఛానల్ని మాత్రమే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి అని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోకా సమస్త సుఖినో భవంతు.